పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడం, మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేయడంతో రేపటికల్లా గోదావరిలో 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరనుంది. గోదావరి వరద ప్రభావంతో దేవీపట్నంలో గండిపోచమ్మ ఆలయం నీట మునిగింది. పాపికొండలు టూరిజంను అధికారులు రద్దు చేశారు. కోనసీమలో గంటి పెదపూడి కాజ్వే నీట మునిగిపోయింది. గోదావరికి క్రమంగా నీటి ఎద్దడి పెరుగుతున్న పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. హరీష్, చెప్పండి, జూలై నెల వచ్చేసరికే కొంతవరకు గోదావరికి వరద నీటి ప్రభావం కనిపిస్తోంది. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి గోదావరి పరివాహక ప్రాంతాల్లో? గోదావరిలో వరద నీరు పెరుగుతుంది. ప్రధానంగా ఎగువన భారీగా వర్షాలు కురవటం, దీంతోపాటు ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున నీరు విడుదల చేస్తున్నారు, వరద నీరు. దాని ప్రభావం ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజ్ దగ్గర కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే దాదాపు నిన్న సాయంత్రానికి 2,80,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు సముద్రంలోకి. అయితే మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి 8 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయడం, అదేవిధంగా భద్రాచలం నుంచి కూడా 8,19,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో దాని ప్రభావం ఖచ్చితంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నానికల్లా దాదాపు 8 లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజ్ దగ్గరకు వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీని ప్రభావం దిగువనున్న గోదావరి ఉపనదులైన గోదావరి పాయలైన గౌతమి, వశిష్ట, వైనతేలి మీద కనిపిస్తుంది. దాంతో అవి కూడా ఉధృతంగా ప్రవహిస్తాయి. దీంతో లోతట్టు ప్రాంతాలైన లంక ప్రాంతాల్లోకి అయితే వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే గోదావరికి 8 లక్షల క్యూసెక్కుల నీరు అంటే భారీగా వరద నీరు వచ్చినట్టు కాదు. మొదటి ప్రమాద హెచ్చరిక అంటేనే 10 లక్షల క్యూసెక్కుల నీరు దాటి రావాల్సి ఉంటుంది. అప్పుడే లంక ప్రాంతాల్లోకి ఈ వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం అయితే ఈ లంక ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు కనెక్టివ్గా ఉండే కాజ్వేలు అయితే పూర్తిగా వరద నీటి ముంపు బారిన పడుతున్నాయి. ప్రస్తుతానికైతే గంటి పెదపూడి దగ్గర ఉన్న కాజ్వే నీట మునిగిపోయింది. దీని ప్రభావం అదేవిధంగా కనకాయలంక కాజ్వే, ఇతర కాజ్వేలు కోనసీమలు ఏవైతున్నాయో వాటన్నిటి మీద పడే అవకాశం ఉంది. మరోవైపు ఎగువ ప్రాంతంలో ప్రధానంగా కోనవరం, అదేవిధంగా విఆర్పురం విలీన మండలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ గోదావరి ప్రభావం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పోలవరం దగ్గర బ్యాక్ వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉండడంతో గండి పోచమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగిపోయింది. మరోవైపు ఈ పోలవరం పాపికొండల టూరిజాన్ని కూడా అధికారులు నిలుపు చేశారు, బోట్ల రాకపోకలు నిలిపేశారు. మరోవైపు దిగువన కోనసీమలో పంటి ప్రయాణాలు జరుగుతాయి, ముక్తేశ్వరం, ఐనవేల మధ్య దాన్ని కూడా నిలుపు చేయడం జరిగింది. గోదావరి వరద నీరు పెరుగుతున్న కొద్దీ ఇవన్నీ కూడా నిలుపు చేసే పరిస్థితి. ఎగువనున్న ఈ విలీన మండలాల్లో అయితే కోనవరం దగ్గర పూర్తిగా కొండరాజుపేట కాజ్వే దగ్గరికి నీరు రావడంతో రోడ్డుపైకి ప్రవహించడంతో అనేక గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీని ప్రభావం విఆర్పురం మండలంపై కూడా ఉంది. అక్కడ కూడా అనేక గిరిజన గ్రామాలకు అయితే రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం అయితే 3.5 నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీరు అయితే గోదావరి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి అయితే విడుదల చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావం రేపు మధ్యాహ్నానికల్లా దాదాపు 8 నుంచి 8.5 లక్షల క్యూసెక్కుల వరకు ఉండొచ్చు. మొత్తానికి దీనివల్ల ప్రమాదకరమైన స్థాయి అయితే లేదు, కానీ లోతట్టు ప్రాంతాల్లోకి, లంక ప్రాంతాల్లోకి కాస్త గోదావరి వరద నీరు వచ్చే అవకాశం ఉంది. కాజువులు కూడా పూర్తిగా మునిగిపోతాయి. ఎగువ ప్రాంతాలు అయితే ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తం చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళడం జరుగుతోంది. బిందు. ఓకే హరీష్, థ్యాంక్ యూ.